ఒకరోజు నేను పూజ ఇద్దరం కార్లో ట్రావెల్ చేస్తున్నా. ఎందుకు సౌండ్ తగ్గించా? నేను డబ్బులు అడిగాను కదా, ఏమైంది? పూజ, అసలు ఏంటిదంతా? నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు 10 లక్షలు అడుగుతున్నావు. నా దగ్గర ఉన్న క్యాష్ అంతా నీకేగా ఇచ్చాను. అయితే నీకు నేను ముఖ్యం కాదు, నా క్యాషే నీకు ముఖ్యం కదా? నువ్వు తలుచుకుంటే 10 లక్షలు కాదు 10 కోట్లైనా నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర క్యాష్ లేదని? ఏమన్నావు? నాకు పిచ్చా? నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోయావంటే నిన్ను చంపేస్తాను. బయటికి రారా. ఇప్పుడు నేను నీకు ఒక వీడియో పంపిస్తాను, నువ్వు బ్లూటూత్ ఆన్ చేసి చూడు. తీసి ఆన్ చేయరా. పూజ, ఆటలాడుకో. అది కొంచెం డెలిట్ చేసే ప్లీజ్. ఇదంతా అసలు మంచిది కదా పూజ. నేను నీ దగ్గర 4 రోజుల నుంచి డబ్బులు అడుగుతున్నాను, కానీ నువ్వు డబ్బులు లేవని చెప్తున్నావు. అసలు నువ్వు ఎప్పుడు నాకు డబ్బులు ఇస్తావు? ఇస్తాను పూజ, తప్పకుండా ఇస్తాను. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా నీకు ఇస్తాను. ముందే డెలిట్ చేసే ప్లీజ్. ఎప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తావో ఆ రోజే నేను నీకు ఫోన్ ఇస్తాను. అప్పుడు నువ్వే డెలిట్ చేసుకో. అప్పటిదాకా ఈ వీడియో ఇందులోనే ఉంటుంది, నేను ఎవరికీ చూపించను. ప్లీజ్ పూజ, దాన్ని ఎవరికి సెండ్ చేయకు ప్లీజ్. లేదురా, కానీ ఒక విషయం, నన్ను మోసం చేయాలని నువ్వు అనుకున్నావంటే నాకు నా పరువు ముఖ్యం కాదు. నేను ఎలాంటి దానని నా మొగుడికి బాగా తెలుసు. డబ్బులు మాత్రమే ఆయనకి ముఖ్యం. ఇప్పుడు చెప్పు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కానీ నాకు కాస్త సమయం కావాలి. వెరీ గుడ్. చివరిగా నేను నీతో ఒక విషయం చెప్పాలి. అడిగిన డబ్బులు మాత్రం ఇవ్వకపోయావో చంపేస్తాను. అన్ని ఫోన్ సైట్లోనూ దీన్ని వేస్తాను. సన్ ఆఫ్ జ్యువెలరీ ఓనర్ క్లెమెంట్ అని టైటిల్ వేస్తాను. అలా వెయ్యాలా వద్దా అని నువ్వే నిర్ణయించుకోవాలి. పూజ, ఇంకంతే. అప్పటి నుంచి మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత నేరులో చూసింది సార్ చెప్పినట్టు 2 రోజులకు ముందు హోటల్ ఇంటర్నేషనల్లోనే. ఆవిడ నా దగ్గర అడిగిన ఆ 10 లక్షల్ని నేను ఇస్తానని చెప్పి ఆవిడని పిలిపించాను. డ్యూటీ అయిన తర్వాత ఈవినింగ్ వస్తానని తను నాతో చెప్పింది. ఎన్ని గంటలకి పూజ వచ్చింది? 6 గంటల తర్వాతే. పూజ నా రూమ్కి రాగానే తను క్యాష్ అడిగింది. It's a calculated risk he takes when he plays that. He's done it again. This time it's gone all the way. Up go the arms of Peter Parker. Yes, come in. నాకు తెలుసు 10 లక్షలు అనేది నీకేం పెద్ద విషయం కాదు అని. ఒక కారు కొనాలని మా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలా తీసుకునే కారు హై క్వాలిటీ కారుగా ఉండాలి కదా. త్వరగా ఇవ్వు, నేను తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. నేను ఒంటరిగా రాలేదు, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. ఏంట్రా, ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నావు? అది క్యాష్ లేదంట. అడిగిన వాళ్ళు లేదని చెప్పారు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను మోసం చేయకూడదని. ఇక నేను నిన్ను నమ్మను. నిన్నేం చేస్తానో చూడు. మీరా, నువ్వు ఒక ఆటో పిలు, నేను ఇప్పుడే వస్తాను. హే పూజ, ఆగు పూజ, నేను చెప్పేది కాస్త విను. ఎక్కు. అక్క, మీరు ఒక పని చేయండి, రేపు బుక్ పేపర్స్ అన్ని తీసుకొని. అలాగే సార్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత చేతులు కాళ్ళు పట్టుకుని ఆ వీడియోని డెలీట్ చేయమని చెప్పాను. ఆ తర్వాత హోటల్ నుంచి బయటకు వచ్చి తనని ఫాలో చేశాను.
చీకటి పడ్డం మొదలైంది. వర్షం కూడా పడింది. ఇంతకుముందే ఆ చోటికి చాలాసార్లు వెళ్ళాను, అందుకే నాకు చాలా గుర్తుంది. కానీ బైక్లో తిరిగి వస్తున్నప్పుడు ఈ సమస్యకి పరిష్కారం తనని చంపితేనే తీరుతుందని అనుకున్నాను. నా మనసుకు అదే అనిపించింది. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే 10 లక్షలు ఇచ్చినా కూడా నన్ను వదలదు. ఆ రోజు నిర్ణయించుకున్నాను, తనని చంపితేనే దానికి పరిష్కారం అని. హలో సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇక్కడ బాగా వర్షం కురుస్తోంది. కాల్ చేస్తానని చెప్తున్నాను కదా, ఉంటాను.